పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మ వలస మండలం చింతల బెలగాంలో ఆక్రమణకు గురైన దళితుల శ్మశాన వాటిక భూమిని రిటైర్డ్ జిల్లా జడ్జి హైకోర్టు న్యాయవాది డాక్టర్ శ్యామ్ సుందర్ జయరాజు సందర్శించారు. దళిత కుటుంబాల సమస్యలను తెలుసుకుని మృతదేహాలను ఎక్కడ పాతిపెట్టాలని అధికారులను ప్రశ్నించారు. గతంలో పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీయించడం చట్టరీత్యా నేరమన్నారు. వెంటనే దళిత భూములను వారికి అప్పగించాలంటూ లేకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించి కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. చింతల బెలగాం విలేజ్లో దళితుల సమస్యల గురించి ప్రత్యక్షంగా చూడటానికి రావటం జరిగింది. చాలా కాలం నుంచి చింతల బెలగాంలో ఉన్న దళిత కుటుంబాలు వాళ్ళ యొక్క హక్కుల గురించి సమాధి చేస్తే దౌర్జన్యంగా దుర్మార్గంగా రాత్రిపూట భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సమాధిని తవ్వించి లోపల శవాన్ని కూడా తీయించి పక్కన వేరే చోటకి మార్పించడం గారు విచారణ చేసి దానికి బాధ్యులైన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మరి బాధితులు దళితులు కోరుకుంటున్నారు. ఇది మానవ హక్కుల ఈ సమస్యను త్వరితంగా పరిష్కరించమని డిమాండ్ చేయడం లేని పక్షంలో మేము కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించుకోవడానికి మీరే ప్రోత్సహించినట్టు మీరే మమ్మల్ని ముందుకి కోర్టుకు వెళ్ళమని చెప్పినట్టు భావించారు. ప్రభావం కానీ మరి దళితులు అనేక బాధలు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి హక్కులు ఉన్నప్పటికీ ఆ హక్కులను అనుభవించే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇది అవసరం అయితే జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర కూడా దీన్ని ఖండిస్తూ వెంటనే ప్రభుత్వం వారు ఈ భూమి మొత్తాన్ని కొలతలు వేసి డీమార్కింగ్ చేసి ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. లేని పక్షంలో కోర్టు ద్వారా దీన్ని మేము పరిష్కరించుకోవడానికి మీరే బాధ్యత వహించాల్సింది. వీరందరితో కలిసి ఈ సమస్యను విని దీన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలని ఆలోచన చేయడానికి అవకాశం కల్పించిన ప్రవీణ్ వాళ్ళ మిత్ర బృందానికి గ్రామస్తులందరూ కూడా మీడియా పరంగా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ